హలో అండి అందరికీ. రీసెంట్గా రజనీకాంత్ గారు నటించిన కూలీ మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే స్నేహితుడి కోసం రివెంజ్ తీర్చుకునే హీరో స్టోరీ. ఈ సినిమాలో రజనీకాంత్ గారి స్టైల్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. మన హీరో నాగార్జున గారు ఈ సినిమాలో మంచి స్టైలిష్ యాక్షన్ విలన్గా చాలా బాగా నటించాడు. నాగార్జునతో పాటు మలయాళ యాక్టర్ శోభిన్ కూడా విలన్ క్యారెక్టర్లో అదరగొట్టాడు. వీళ్ళ క్యారెక్టర్లతో పాటు అమీర్ ఖాన్ క్యారెక్టరు, ఉపేంద్ర క్యారెక్టరు కొన్ని క్యారెక్టర్లో హైలైట్గా ఉన్నాయి. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్కి వచ్చేవరకు ఈ ఇంటర్వెల్ సీన్ మాత్రం ఓకే అనిపించింది. మళ్ళీ నాగార్జున గారి ఇంటర్వెల్ సీన్లో విలనిజం విశ్వరూపం ఈ సినిమాలో మనం చూడవచ్చు. సెకండ్ హాఫ్ లాస్ట్లో ఒక గంట దాకా కొంచెం సాగదీసినట్టు అనిపిస్తుంది, కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. రజనీకాంత్ గారు తన ఫ్రెండ్ చనిపోవడం వల్ల తన ఫ్రెండ్ కోసం పగ తీర్చుకోవడానికి మన నాగార్జున గారి గ్యాంగ్లోకి రావడం జరుగుతుంది. ఈ సినిమా అనేది వైజాగ్ పోర్టులో దందా అనేది ఒక స్కామ్ అనేది జరుగుతుంటుంది. ఆ స్కామ్ కి మెయిన్ లీడర్ గా మెయిన్ విలన్ గా మన నాగార్జున గారు యాక్టింగ్ మాత్రం విలనిజంలో సూపర్ గా యాక్ట్ చేశాడు. ఈ సినిమాలో రజనీకాంత్ గారు, నాగార్జున గారు, శోభిన్ నటన మాత్రం హైలైట్ గా ఉంది. కొన్ని క్యారెక్టర్లు వాళ్ళ పరిధికి వాళ్ళు యాక్టింగ్ చేశారు. ఓవరాల్ గా ఈ సినిమా చూసుకుంటే ఓకే పర్లేదు అనిపించింది. మన లోకేష్ ఈ సినిమా ఇంకొంచెం తీస్తే బాగుండేది అని నాకు అనిపించింది. అన్ని సినిమాలతో పోలిస్తే ఇది కొంచెం రొటీన్ స్టోరీ, కానీ యాక్టర్ల పరంగా చూసుకుంటే నాకైతే ఓకే పర్లేదు అనిపించింది. ఈ సినిమా ఒక్కసారి మాత్రం చూడవచ్చు. నాకైతే జస్ట్ ఓకే అనిపించింది. నెక్స్ట్ మూవీ రివ్యూతో మేము ముందుకు వస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకేనండి, బాయ్.